వెనుగండ్ల రామోగా ఆయన ఉంటుంది అవకాశం. ఆయనకే 99% ఆయనే గెలుస్తాడు. జనాల్లో తిరుగుతున్నారు. బాగా జరుగుతుంది. ఏమేం చేశారు ఇప్పుడు వరకు ఆయన సొంత నిధులతో? ఆయన చాలా ఈ వ్యవసాయానికి సంబంధించిన రైతులకి వాళ్ళకి బాగా ఉపయోగపడ్డాడు. కాలువలకి, డ్రైనేజీలు. కొడాల నాని గారు ఏం చేయలేదా? ఏం చేశాడు? మంత్రి పదవి వచ్చిందిగా. మంత్రి ఉండగా ఏం చేశాడు? అందరిని తిట్టడమే తప్పితే. ఎందుకు తిడుతున్నారు ఆ విధంగా? అంటే ఆ పదవిలో ఉండి ఆ విధంగా ఆ పదజాలం వాడడం కరెక్టే అంటారా? అది కరెక్ట్ అని ఎవరంటారు? వాళ్ళందరికీ అలా అలవాటు అయిపోయింది. మినిస్టర్లు అందరికీ తిట్టడం అదే బాగా అందరికీ అలవాటు అయిపోయింది. గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు కానీ ఏం బాగా చేయలేదు అసలు. ఆయన చేయలేదు అంటున్నారుగా. జనాలు అనుకుంటున్నారు. మేము గుడివాడ వెళ్తూ ఉంటాం. ఏం చేయలే. బాలసౌరి వల్ల ఫ్లైఓవర్, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ వచ్చాయి. అని ఈయన గాజు గ్లాస్ తరఫున ఈసారి పోటీ చేస్తున్నారు కదా, గెలిచేదానికి అవకాశం ఉందా? ఎవరు? బాలసౌరి పక్కా. మరి కూటమి తరఫున వెనుగొండల రాము గారు గెలుస్తారంట. గెలుస్తారు. మరి కొడాల నాని గారి పరిస్థితి ఏంటండి? గెలవడం ఏం జనాల్లో విశ్వాసం లేదు అసలు. లేదు. అంటే ఇన్నేళ్ళు చూసాము, ఈసారి ఏం చేశాడని ఇది ఉందా? ఇన్నేళ్ళు చూశారు, ఇంకా మార్పు కావాలని కోరుకుంటున్నారా? ఎట్లా జనాలు మార్పు కావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటారుగా. మరి ఇప్పుడు ఎవరో ఇళ్ళకి ఇచ్చామంటే ఇళ్ళ కాదుగా. రోడ్లు అది ప్రజలకు ఉపయోగపడే పనులు ఉండాలి. మీ ఇంటికి ఇచ్చాము, మీ అబ్బాయికి ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చామంటే ఎట్లా? టిట్కోలు అవి ఇచ్చినారు, టిట్కో ఇళ్ళు కానీ స్థలాలు ఎవరు వీళ్ళు ఇవ్వలేదు కదా. అది చంద్రబాబు నాయుడు కట్టిన టైంలో ఇవి వీళ్ళు ఇచ్చినవి కాదుగా. మొత్తానికి అభివృద్ధి ఏ విధంగా అనిపించింది మీకు ఈ ప్రాంతం? అభివృద్ధి ఏం లేదు. శూన్యమా? శూన్యం. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందండి? మెజార్టీ ఎంత అన్నామని రాము గెలుస్తాడు పక్కాగా. మీరు టీడీపీ వైసీపీ మేనిఫెస్టో చూసారా? చూసి. ఎలా అనిపించినాయి? టీడీపీ బాగుంది. సామాన్యులకు అనుకూలంగా ఉంది. మొత్తానికి పైన చంద్రబాబు గెలుస్తాడంటారా? పక్కాగా. ఇక్కడ వెనుగల రాము. ఎట్లా అనిపించింది మీకు? గుడివాడ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ ఈ ప్రాంతాల అభివృద్ధి ఎట్లా ఉంది? గుడివాడ బస్ స్టాండ్లోకి వెళ్తే మామూలుగా ఉండదు. ఎలా ఉండమంటే అలా ఉంటుంది బస్ స్టాండ్. బస్ స్టాండే చేయించలేకపోయాడు మంత్రిగా ఉండే ఆయన. మానికొండ రోడ్డు చూసి అసలు ఒక రోడ్డు లేదు, ఇది లేదు. ఎస్సీ లోన్లు పోయినాయి. 27 పథకాలు తీసేశారు. అవి తీసేసి అమ్మఒడి, నాన్నఒడి అతన్నారు. ఇలా ఉంది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఎంత అనిపించిందండి? గత ప్రభుత్వం అంటే ఎస్సీ లోన్లు వచ్చాయి, సబ్సిడీ లోన్లు. ఎస్సీకి ₹1,00,000 లోన్ వస్తే 50,000 సబ్సిడీ పోయేది. 50,000 కట్టుకునేవాళ్ళు ఫ్రీగా. 50,000 ఇచ్చినట్టు పేరు వస్తుంది తప్ప మాకు వచ్చైపోతున్నాయి కదా. ఈ సంక్షేమ పథకాల అభివృద్ధి పరంగా చూస్తే ఎట్లుంది ఈ గవర్నమెంట్? అసలు సంక్షేమ పథకాలు ఏం లేదండి. ఏదో 10 మందికి ఇస్తున్నాడు, 20 మందిని ఉసూరు పంపిస్తున్నాడు అంతే తప్ప సంక్షేమ పథకాలు అనేటువంటివి లేవు. కొడాల నాని గారు మంత్రి అయిన తర్వాత సగం మందికి ఉన్నాయి, సగం మందికి లేవు. మంత్రి అయిన తర్వాత అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏం బాగా చేయించలేదు. ఏమీ చేయలే. మార్పు కోరుకుంటున్నారు జనాలు ఈసారి? మార్పు కోరుకుంటున్నారుగా. ఎవరు వస్తారంటారు అక్కడ? వెనుగొండల రాము గారు రావచ్చు అంటారు? రావచ్చు. జనాలు తిరుగుతున్నారు ఆయన. గుడివాడ వెనుగండ్ల రాము వస్తాడు. కైకిలూరు కామినేని శ్రీనివాస్ కమలం గుర్తు వస్తుంది. అంటే ఈసారి టీడీపీ పక్క ఈసారి గెలవచ్చు అంటారా? ఈసారి అంటే 25 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఒక వ్యక్తి ఒక్కసారిగా బయటికి వచ్చేదానికి అవకాశం ఉంది ఈసారి? 25 సంవత్సరాలు అయినా ఇంకోటైనా జనాలు ఏంటంటే అభివృద్ధి కావాలనుకుంటారు, మార్పు కావాలనుకుంటారు. ఏంటంటే ఉద్యోగస్తులు నేటి పెడుతున్నాడా? జీతాలు సరిగ్గా వస్తున్నాయా? ఏ పని కాడ కరెక్ట్గా లేదు. ప్రభుత్వం మారుతుందని అందరూ ఆశిస్తున్నారు. అది నా నమ్మకం. ఇసుక దందా చేస్తా అంటున్నారు, ఎంత మాత్రం నిజం అది? మామూలుగానా ఇసుక? ఇలా 20,000కి వచ్చే లారీ 35,000 ఎట్టుకోవాల్సి వస్తుంది. 15,000 ఎక్స్ట్రా కదా. అది చాలా దారుణం కదా. టన్నులు లెక్క అంటారు, టన్నేజీ అంటారు. అది చాలా తప్పు. అది చాలా కరెక్ట్ కాదు. అది ఎంతవరకు పేదవాడు ఇల్లు ఏమిటి కట్టుకుంటాడు? 20,000ది 35,000 అంటే 15,000 ఎక్స్ట్రా కదా, భారమే కదా. ఒక ఇల్లు వచ్చి 4 లోడ్లు పడుతుంది కదా, 4-15,000 60,000 ఎక్స్ట్రా అవుతుంది కదా. అది ఇళ్ళ జేబుల్లోకి పోతుంది కదా. అది ఇళ్ల స్థలాలు భూములు ఇచ్చారంటున్నారు, ఇచ్చారేమన్నా? ఏమి ఇవ్వలేదండి. ఇళ్ల స్థలాలు ఎంతమందికి ఇచ్చారు? కొంతమందికి ఇచ్చాడండి. అందరికీ కాడ న్యాయం జరగల. నిధులు ఏమైనా ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్ తరఫున? ఒక్క రూపాయి రా, మొత్తం శూన్యమే అంట. శూన్యమే. ఈసారి పైన ఏ గవర్నమెంట్ రావచ్చు అంటారు? అయితే టీడీపీ వస్తుందండి. ఇక్కడ ఊర్లో మాత్రం ఇక్కడ టీడీపీ వస్తుంది. ఈ 2 సార్లు టీడీపీ వస్తుందండి. గుడివాడ, కైకిలూరు. అక్కడ 2 ఎకరాల పొలం చేస్తా, ఒడ్డు పండించా. దానికి అక్కడ మిల్లు కాడికి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో మామూలు రేట్ అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లు కాడేమో వాళ్ళు తెగ్గోసేస్తున్నారు. ఎంతంటే 1,530 రూపాయలు ఉన్నది 1,150 ఇచ్చారండి మాకు. 2 ఎకరాల మీద 40,000 పోయింది.
మేము మా బోటిగాడ సొమ్ము అట్ట తినేస్తే లేబర్ సొమ్ము ఇంకా ఏంటండి మేము బతికేది అట్ట. ఇక్కడ లేబర్ నాయకుడేగా ఉండేది గుడివాడలో. ఎవరండి అవన్నీ ఉట్టి మాటలండి, ఉట్టి మాటలు. ఎవరు కనపడ్డాడండి ఇప్పుడు వచ్చి డబ్బులు ఇస్తే పోయి గెలిచేస్తాడండి? ఇప్పుడు చర్చిలకి మసీదులకి అందరికీ డబ్బులు ఇచ్చేది పోయి గెలిచేస్తారా? అవన్నీ ఉట్టి మాటలండి. ఆయన మంత్రి పదవి కూడా చేపట్టారుగా, ఏం చేయలేదా? దేనికి ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఇక్కడ ఏమీ బాగుపడలేదు. ఇంతకుముందు అంటే మన ప్రభుత్వం లేదు అంటే గెలిచాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఒక సిమెంట్ రోడ్డు పోయిలా మాకు, పోయిలా లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అది గొప్పతనమే, అది కాదంటలే, అది మంచిది. ఇళ్ల స్థలాలంటే ఇప్పుడు టిట్కో ఇళ్ళులనే ఈ ప్రభుత్వంలోనే వచ్చాయా మామూలుగా? టిట్కో ఇళ్ళని ఇప్పుడు వీళ్ళే కట్టించారు ఎక్కువ. అంతకుముందు ఇళ్ళకి లోన్లు ఇచ్చేవాళ్ళు అంతవరకు. స్థలాలు ఇవ్వడం మటుకి ఇప్పుడు ఈసారి ఎక్కువ. అదొకటి జరిగిందంట. ఒకటి జరిగింది. అవి మినహాయిస్తే ఇంకేం జరగలేదు. డబ్బులు పంచి పెడుతున్నారు కానీ అది శుద్ధ దండగండి. డబ్బులు ఇస్తే అంత మటుకి మనిషి తృప్తి పడతాడు? అది అనవసరమైన విషయం. ఎందుకంటే నువ్వు 5,000 ఇచ్చినా తృప్తి పడవు, ₹1,00,000 తృప్తి పడవు. అవి ఇవ్వకూడదు. ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని, మన రాజధానిని అభివృద్ధి చేయాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి, పోలవరం చేయాలి. మనకి గుండెగాయలు లాంటివి ఆ రెండు ప్రధానమైనవి, అయ్యే వదిలేశారు గాలికి. ఇంకా ఈ జనాలకు పంచి పెడితే రూపాయలు ఏం చేస్తారండి? ఇక్కడ ఇసుక దందా ఎక్కువ చేస్తున్నారా అంటారు, ఎంత మాత్రం నిజమైంది? అది ఫస్ట్లో జరిగిందండి బాగా. ఫస్ట్లో కూలోళ్ళు రోడ్లు ఎక్కారండి, టాపీ వాళ్ళు పనులు లేక. చూసాం కదా, ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం కాదు, అది అలా తెలుసుకోడా. ఇక్కడ ఎవరు చేస్తున్నారు అయితే మంచి మొత్తానికి ఇక్కడ? అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకు ఎన్నికల రాము దిగాడండి. రేపు పదవి వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడు అనేది అప్పుడు మనం చూడాలి, వేచి చూడాలి. ఇప్పుడు వరకు ఆయన పదవి లేకపోయినా కూడా అంటే జనాల సొంత నిధులు పెట్టుకుని ఏం చేశారంటే చేసే చిన్న చిన్న లేబర్కి వచ్చి చిన్న చిన్న పనులు చేశారండి. ఆయన కూడా చేశారు. ఎక్కడ ఏ విషయం జరిగినా పరిగెత్తుకుని వస్తున్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు పరిగిస్తూ వస్తున్నాడు. మరి రేపు పదవి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది మనం చూడాలి. గెలుస్తారా అసలు? మా నమ్మకం వెళ్తాడనే ఉంది. మార్పు వస్తుందంటారు. రావాలి, రాకపోతే లేదండి మన భవిష్యత్తు. ఇన్నేళ్ల ప్రభుత్వం వరుసపెట్టి గెలిచి పైన గెలిచినా లేకపోయినా ప్రభుత్వం ఇక్కడైతే గెలుచుకుంటూ వచ్చారు కొడాలి నాని గారు. అయితే మారుతారు ఒక్కసారిగా, ఆయన్ని వదిలేసుకుంటారు జనాలు అలా? చూడాలంటాం. అదే మార్పు వస్తుందా? రాకపోతే ఎట్టగండి. అదేంటండి, ఒక గేదెలను కాసుకునేవాడికి వెళ్ళి ఒక శాసనసభ్యులో అసెంబ్లీలో గేదెలను కాసుకునే వాళ్ళు మాట్లాడితే ఎట్టగండి? మనం ప్రజలకి ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన ఉండాలండి. అంతేగాని ఒకళ్ళని తిడితే వీళ్ళకి ఉరికేది ఏమీ లేదు, వాళ్ళకి పోయేది ఏమీ ఉండదు. మనం ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, మనం ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని సంప్రదించుకుని అక్కడ మాట్లాడుకునే చోట ఏంటంటే బూతులు, అసభ్యంగా మాటలు ఇవన్నీ అవసరం అండి. ఎవరైనా మంచిగా ఉండాలి. మనిషి 10 మంది ఎవడైనా ఎదుటోడు చెయ్యెత్తి దండం పెట్టేది. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అంటే ఆయన మతి స్థిమితం లేకుండా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎంత మాత్రం నిజం అది? తెలియదు బాబు, ఈ విషయం తెలియదు. అది వాళ్ళకే తెలియాలి. అంటే మనం ఎప్పుడు మాట్లాడలా, ఆయన దగ్గరికి వెళ్ళలేదు, అవన్నీ మనకు తెలియదు. తనకైతే రారంటారు ఈసారి. కష్టం.